ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నేను ఒక రూలింగ్ కూడా ఇచ్చాను. వివిధ అంశాల మీద సభ్యులు మొత్తం 127 ప్రసంగాలు చేశారు సార్. 23/20/25 అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఉన్నాయి సార్. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు సార్. తర్వాత ముఖ్యంగా సార్ ఈ శాసనసభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా మనకు ఎంతోమంది వ్యక్తులు మనకు సహకరించింది. శాసన మండలి మరియు శాసనసభ కార్యక్రమాలు సజావుగా సాగడంలో సహకరించినటువంటి శాసన వ్యవస్థ ఉద్యోగస్తులకు, ప్రభుత్వ అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి, సెక్రటరీ జనరల్ గారికి, డీజీపీ గారికి, పోలీస్ సిబ్బందికి మన అందరి తరపున నా తరపున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను, కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష. రెండో సార్, ఇక మన ఇప్పుడు సార్ అధ్యక్ష ఇక్కడ చూస్తే అటెండెన్స్ 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 25 మంది వచ్చి సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపల ఎక్కడ వచ్చిన కనపడలేదు అధ్యక్ష. మీరు రాలేదా? మీరు మాకు ఐడియా లేదు, మీరు రానిలేదేమో అని మాకు అనుమానం. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో. దొంగచాటును వచ్చి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల జీతాలు తీసుకుంటున్నారు. మరి జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే దీనికి అంటే తెలియాలని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? ఇవన్నీ కూడా మనం డెఫినెట్ చేద్దామండి. ఓకే, డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైతే రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు, ఎందుకంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మన మనోహర్ గారు అంతా అనుభవం వ్యక్తులు మాట్లాడిన తర్వాత అవసరం అయితే ఎథిక్స్ కమిషన్ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాలూకు ఆలోచన విధానం సార్. ఓకే సార్. సార్, ఈ 16వ శాసనసభ 3వ సమావేశాలను మరి ముగిస్తున్నాం. ఇప్పుడు వాయిదా వేస్తున్నాం సార్, నిర్వధికంగా వాయిదా వేస్తున్నాం సార్.